శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఏకాదశ అధ్యాయంలో 23వ శ్లోకంలో అర్జున వాచ, అర్జునుడు చెప్తున్నాడు భగవానుడితో. ఆయన యొక్క విశ్వరూపం చూసి కురుక్షేత్రంలో భయపడి చెప్తున్నాడు. కానీ అవన్నీ కూడా లక్షణాలు మనలోనే ఉంటాయని మనకు మళ్ళీ తిరిగి భగవానుడు చెప్తాడు. ఆ శ్లోకం చెప్పుకుందాం. అది మనం అన్వయించుకోవాలి మన జీవితానికి. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహురుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యతితాస్తథాహం దృష్ట్వా లోకాః ప్రవ్యతితాస్తథాహం. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహురుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యదితాస్తథాహం. హే మహాబాహో, అసంఖ్యాకములైన వక్త్రములను, నేత్రములను, చేతులను, ఊరువులను అంటే తొడలను, పాదములను, ఉదరములను, కోరలను కలిగిన మిక్కిలి భయంకరమైన నీ రూపము చూచి అందరూ భయకంపితులగుచున్నారు. నేను కూడా భయముతో వణికిపోవుచున్నాను అంటున్నాడు లక్ష్మణుడు. అలా వణికిపోవడం అంటే మనం కూడా చూడండి, ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని చూస్తే భయంతో వణికిపోతూ ఉంటాం. పిల్లలు స్కూల్లో టీచర్స్ ప్రేమతో పాఠం చెప్తూ ఉంటే చక్కగా ఆలకిస్తారు, నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే టీచర్ వీళ్ళు నవ్వుతూ ఉంటారు. టీచరు అర్థమైతే ప్రతిబింబం పిల్లలు. అదే టీచర్ కోపంతో భయంతో చేతిలో కర్ర పట్టుకుని మరి వర్క్ రాయకపోతే కొడతాను అని భయపెడుతూ వేళ్ల మీద కొడుతూ ఉండే టీచర్లు ఉంటారు. అలాంటి వాళ్ళని చూస్తే అమ్మో అని చెప్పి పాఠము వినలేరు, ఎక్కువగా ఆవిడతో దండనకు గురవుతూ ఉంటారు, భయకంపితులైపోతూ ఉంటారు. టీచర్ వస్తే చాలు వణికిపోతూ ఉంటారు, వర్క్ కూడా చేయలేకుండా ఉంటారు. అలా ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే భయము వస్తూ ఉంటుంది. ఆ భయము మనలోనే ఉంది, భయము లేకుండా ఉండడం కూడా మనలోనే ఉంది. అందరూ భయకంపితులు అవుతూ ఉంటారు కొంతమందిని చూస్తూ ఉంటే. అలాగే ఇంట్లో మరి వర్కు రాయి అని చెప్పి నాన్న కానీ పెద్దవాళ్ళు కానీ అమ్మ కానీ రాయమంటూ ఉంటే రాస్తాను అంటారు. ఒకవేళ రాయలేదనుకోండి, ఏదన్నా మీరు టీవీలు చూస్తూ అలా నెగ్లెక్ట్ చేశారనుకోండి, అలా చేయకూడదు కదా, వర్క్ రాసుకోవాలి. కొంచెం కోపంగా మాట్లాడితే మీరు భయపడిపోతారు. అంటే ఆ భయము కూడా మీలోనే ఉంది. అలా భయపడకూడదు, రూపాన్ని చూసి భయపడకూడదు. వాళ్ళు ఎందుకు కోపంగా చెప్తున్నారు అనేది ఆలోచించాలి. టీచర్ అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, పెద్దవాళ్ళైనా మీ మంచికే కదా వర్క్ రాయాలి అని చెప్తున్నారు, చదవమని చెప్తున్నారు. అదే మీరు వాళ్ళని అర్థం చేసుకుంటే వాళ్ళు భయపెట్టరు, మీలోనూ భయం ఉండదు. అందుకని పై రూపమును చూసి మనం ఎప్పుడూ కూడా అనుకోకూడదు. లోపల వాళ్ళ రూపం ఏంటి, వాళ్ళ మనస్తత్వం ఏంటని తెలుసుకోవాలి. ఇలా ఆయన రూపాన్ని చూసి వణికిపోతున్నాడు అర్జునుడు. చూపించమన్నది అతనే. చూసిన తర్వాత భయంతో వణికిపోతూ మళ్ళీ ఆ రూపాన్ని ఉపసంహరించుకోమని చెప్తున్నాడు. ఒక్కోసారి మనం భయపడిపోతూ ఉంటాం. తొందరగా భయం తగ్గించుకోవాలనుకుని అలా వద్దు అలా చూడొద్దు అంటాం. కానీ వాళ్ళు అలా భయపెడుతూ చూస్తూ ఉంటారు. కానీ అది పైన కోపమే. లోపల వాళ్ళు మీ మీద చాలా ప్రేమ ఉంటుంది, టీచర్స్కైనా పెద్దవాళ్ళకైనా. అది మనం తెలుసుకుని నడుచుకోవాలి. అంతేగాని భయంతో వణికిపోతూ ఉంటే మనం ఏమీ నేర్చుకోలేము. భయం ఉండకూడదు, ఇష్టం ఉండాలి. ఇష్టం ఉంటే వాళ్ళు కోప్పడరు, మనకు భయం ఉండదు. అందుకని రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యతితాస్తథాహం. హరే కృష్ణ.